చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసిన సినిమా బలగం. ఈ చిత్రంలో లచ్చవ్వ పాత్రలో నటించిన రూపలక్ష్మి పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఆ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. బలగం కంటే ముందు పలు సినిమాల్లో నటించినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే బలగం సినిమాలో కొమరయ్య కూతురిగా కనిపించిందో అప్పటి నుంచి టాలీవుడ్లో మోస్ట్ బిజీ నటిగా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. అంతేకాదు, సమయం దొరికినప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఈమె ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. ఎంతోమంది 5-10 ఏళ్ళు సినిమాలు చేసినా దక్కని గుర్తింపు కొందరికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సక్సెస్ దక్కుతుంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే నోటెడ్ అవుతారు. అలాంటి వారిలో రూపలక్ష్మి కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీతో అడుగుపెట్టింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కానీ అంతగా పేరు రాలేదు. బలగం మూవీతోనే బాగా పాపులర్ అయింది. దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబీరెడ్డి, సరిలేరు నీకెవరు, క్రాక్, వకీల్ సాబ్లో నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 8 ఏళ్ల తర్వాత ఆమె సక్సెస్ని అందుకోవటం విశేషం. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి పంచుకుంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కష్టాలను బయటపెట్టింది. నేను పేరెంట్స్ ప్రేమకు దూరమయ్యాయని, పెంచిన తండ్రే నా ప్రపంచమని రూపలక్ష్మి కామెంట్లు చేసింది. 15 సంవత్సరాల వయసులోనే నా పెళ్లి జరిగిందని రూపలక్ష్మి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నా కన్నతల్లి చనిపోయింది. నేను జీవితంలో కొద్ది రోజులు సంతోషంగా ఉన్నాను అంటే అది కేవలం నన్ను దత్తత తీసుకున్న తండ్రి వల్లే. ఆ కుటుంబంలో ఆస్తి కోసమే నన్ను బలి చేశారు. నాకు కష్టాలు కొత్తేమీ కాదని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన వారంతా అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండగా ఆమెకు తెలుగులో ఆఫర్లు పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రూపలక్ష్మి టాలెంట్ ఉన్న నటి కాగా ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.